హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. జొన్న పిండిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తుంది. మన రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి జొన్న పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి హాఫ్ అన్ అవర్కి ముందు నానబెట్టుకున్న మినప్పప్పుని వేసుకోవాలి. ఈ మినప్పప్పు 4 స్పూన్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లం ముక్కని, ఒక 2 లేదా 3 వెండుమిర్చిని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండానే మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని కొద్దిసేపటి వరకు పక్కన ఉంచుకుందాం. ఆలోపు మనం ఒక గిన్నెని తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని, హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచి రుచిగా రావడం కోసం పల్లీలని వేయించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. పచ్చిశనగపప్పుని కూడా హాఫ్ అన్ అవర్కి ముందుగానే నానబెట్టుకున్నాను. పచ్చిశనగపప్పుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల మంచి ప్రోటీన్తో పాటు రుచిగా కూడా ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పిండిలోకి మొత్తం కలిసిపోయే విధంగా స్పూన్తో కొద్దిసేపటి వరకు మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆయిల్ని పిండికి పట్టించడం వల్ల రుచిగా వస్తాయి. ఇప్పుడు వేడి వేడి వాటర్తో మనం పిండిని కలుపుకోవాలి. ముందుగా వేడి వాటర్ని వేస్తున్నాము కాబట్టి స్పూన్తో కలుపుకొని కొద్దిగా చూస్తూ వేసుకోవాలి. మరీ లూజ్గా పిండి అవ్వకుండా చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. మనం చేత్తో తాకేంత వేడి ఉన్నప్పుడు చేత్తో మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు పిండిని మర్దన చేసుకోవాలి. అప్పుడే మనకి జొన్న పిండికి జిగురుదనం అనేది వస్తుంది. కాబట్టి పిండి ఈ విధంగా ఒక ముద్దలాగా అయిపోయిన తర్వాత పక్కనుంచేసి ఒక పేపర్ని తీసుకోవాలి. ఏదైనా సరే పేపర్కి బదులుగా బటర్ పేపర్ని కానీ ఒక కాటన్ క్లాత్నైనా సరే కొంచెం వాటర్లో తడి చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కవర్కి కొంచెం ఆయిల్ని పెట్టేసి మనం తడుపుకున్న పిండిలో నుంచి ఒక రొట్టె సైజ్ అంత పిండిని తీసుకొని కవర్ పైన పెట్టేసి మనం మెల్లిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా చపాతీ కర్రతో అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక చేత్తో ప్రెస్ చేస్తూ ఇంకొక చేత్తో పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ మనకి విరిగిపోకుండా. ఈ విధంగా చేసేసుకొని మనకి తీయడం కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, అతుక్కపోదు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా చేసుకొని స్టవ్ పైకి మనం ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి మనం చేసుకున్న రొట్టెని ప్యాన్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. వేడి ప్యాన్ పైకి వేసేసి మంచిగా కాల్చేసుకోవాలి. జొన్న పిండి వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. కాబట్టి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రొట్టెని మనం రైతాతో కానీ చట్నీతో కానీ ఏ కర్రీస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మనం జొన్న పిండిలో ఫైబర్ ఉంటే పప్పులలో ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళ కోసం కూడా చాలా మంచి టిప్స్తో పాటు ఈజీగా ఎలా చేయాలో చూపించాను.
జొన్న రొట్టెలే కాకుండా మన ఛానల్లో జొన్న పిండితో పరోటాలు, మురుకులు, అప్పాలు, జొన్న పిండితో జొన్న సంగటిని కూడా చూపించాను. అది కూడా ఈజీ పద్ధతిలో. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా ముందు ముందు వస్తాయి. కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ వేసుకోవచ్చు కదా.